ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీవారి ఆనంద నిలయం ముందు నిలబడి చిన్న వీడియో తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఈరోజు తిరుమల దర్శనము, అట్లాగే ఇటువైపు శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. ఉదయం కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది, ఇప్పుడిప్పుడే కొంచెం క్రౌడ్ పెరుగుతుంది. బేడి ఆంజనేయ స్వామి దేవాలయం అది. అట్లాగే ఇటువైపు ఆస్థాన మండపం, ఇటువైపు పురాతన నుంచి ఉండేటువంటి కళ్యాణ కట్టని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మనం స్వామివారి ఆనంద నిలయానికి గాలిగోపురానికి ముందుగా ఉన్నాము. ఇది నాద నీరాజనం టీటీడీ కళావేదిక. మనకి ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. అట్లాగే అటువైపు వరదరాజస్వామి దేవాలయము, అటు చివర రథంకి కొంచెం వెనుక భాగంలో బంగారపు గోపురంతో ఉన్నటువంటి చిన్న గోపురము, అది వరదరాజస్వామి వారి దేవాలయం. అలాగే కోనేరులో మండపం. ఇదంతా కూడా తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప దర్శనం. అలాగే అక్కడ అఖండం శ్రీవారి గాలిగోపురం ఎదురుగా కర్పూర నీరాజనాలు, కొబ్బరికాయలు కొట్టుకొనుటకు ఇచ్చట ఏర్పాటు చేస్తున్నారు. పూర్వము ఆనంద నిలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ మండపం గొల్ల మండపం లాంటిది చిన్న మండపం ఉంటుంది. ఆ కనపడే ఆ మండపం దగ్గర ఈ అఖండములు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు నా చిన్నతనంలో. ఈ మధ్య అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు, ఒక 15 సంవత్సరాల యువతల నుంచి. అంతకుముందు లడ్డు కౌంటర్ కూడా గాలిగోపురం పక్కనే ఉండేది. ఇప్పుడు కౌంటర్ తీసుకెళ్ళి చాలా దూరంలో పెట్టారు. ఎందుకంటే స్వామివారి ఆనంద నిలయం దినదిన ప్రవర్తమానమే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా రోజుకి భక్తులు వేలాదిగా లక్షలాదిగా పెరుగుతున్నారు. అందువల్ల స్వామివారి దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా ఉంచడానికి వాళ్ళు అభివృద్ధి పనులు చేసి తిరుమలను బాగా విస్తరించున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.